వెల్కమ్ టు వేదిక టీవీ. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ హైడ్రా అని చెప్పేసి హడావుడి జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టు హైడ్రా అనేది పక్కదోవ పట్టిందనే చెప్పవచ్చు. ఎందుకు అంటే దాదాపు కొన్ని రోజులుగా తరబడి కొంతమంది పేదవాళ్ళ ఇల్లులు కూల్చేశారు, అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి చాలా వరకు అయితే ఇళ్ళని అయితే కూల్చివేయడం జరిగింది. ఆ ఇళ్ళని కూల్చేసిన తర్వాత కూడా చాలామంది బాధితులు అయితే మాకు సరైన నివాసాలు లేవు, సరైన నివాసాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాళ్ళైతే వాపోయారు. మీడియా ఎదుటి కానీ లేదంటే అధికారులతో కానీ వాళ్ళ బాధనంతా వెళ్ళబుచ్చుకున్నా కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు సరైన రీతిలో ప్రవర్తించలేదనేది చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమందికి అయితే మేము ఇల్లులు ఇచ్చాము, కొంతమందికి కావాల్సిన చోట్ల ఇల్లులు కట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏకంగా తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లును అయితే ఇప్పుడు సేఫ్గా ఉన్నాయని అయితే చెప్పవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ లేక్అవుట్ పాయింట్లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూడా ఇంతవరకు అయితే ప్రభుత్వం ఎటువంటి చర్య, ఎందుకంటే జనాలు నివాసం ఉండే ఇళ్ళని మట్టికి మేము వదిలేసి మిగిలిన వాటి జోలికి వెళ్తే అక్రమ నిర్మాణాల జోలికి వెళ్తామని చెప్పేసి హైడ్రా అధికారులు అయితే చెప్పడం. కానీ హైడ్రా అధికారులు కూడా ఇప్పుడు ఏంటంటే ఆ అధికారం ఉన్న వారికి కొమ్ము కాస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాసవి గ్రూప్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలకి అయితే వీళ్ళు కొమ్ము కాస్తున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా నిరుపేదల వీళ్ళనే కూల్చారే తప్ప, నిరుపేదల జోలికి వెళ్ళారే తప్ప ఇప్పుడు పెద్ద పెద్ద అధికారాలు ఉన్న వాళ్ళకి, పదవులు ఉన్న వాళ్ళకి లేదు అంటే అధికారం ఉన్న నాయకులు ఎమ్మటి తిరిగే వాళ్ళ ఇళ్ళల మట్టికి ఇంతవరకు హైడ్రా అధికారులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూసాపేట్ సైడ్ ఉన్న గ్రీన్ వ్యాలీ రోడ్లో ఉన్న లేక్అవుట్ పాయింట్లో మటుకు ఇంతవరకు వాసవి గ్రూప్స్కి సంబంధించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మటుకు ఇంతవరకు అధికారులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళకి నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియలేదు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా కానీ అధికారులు ఇంతవరకు సరైన వాళ్ళ దృష్టికి వెళ్ళినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టు, ఏదో దారాదత్తంగా ఇచ్చేసినట్టు వాళ్ళని అయితే అట్లా ఇంతవరకు టచ్ చేయకుండా అయితే ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కాంట్రాక్టర్ కూడా అక్రమ నిర్మాణం తెలిసి దానికి పర్మిషన్లు లేవు అని తెలిసినా కానీ కాంట్రాక్టర్లు కూడా ఇంకా కాంట్రాక్ట్ పనులు వాళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం 1-2 సార్లు అంటే పేపర్కి వచ్చినా కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఈ ప్లేసులు ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ఉంది, ఇక్కడ కట్టకూడదని తెలిసినా కానీ ఇంకా కాంట్రాక్టర్లు నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లేక్అవుట్ పాయింట్ చుట్టూ ఉన్న ఇల్లు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏంటంటే నివాసం ఉన్న వారిని వదిలేసి ఆ మిగిలిన ఖాళీ స్థలాలలో ఎవరైతే కడుతున్నారో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మట్టికి మేము కూల్చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే హైడ్రా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొన్ననే చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో 20-30 ఇళ్ళను అయితే కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలు ఎటువంటి పర్మిషన్లు లేవు అని చెప్పేసి, అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి కూల్చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు, అక్రమ నిర్మాణాలను తెలిసి కూడా ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అనేది ఇది చర్చనీయాంశంగా మరి. ఎందుకంటే పేదవాళ్ళనైతే కూల్స్తున్నారే తప్ప పెద్ద పెద్ద అధికారులు ఆ హోదాలో ఉన్న వాళ్ళని, కొంచెం డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళని అయితే ఇంతవరకు అయితే టచ్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకంటే ఏదన్నా అంటే ప్రభుత్వానికి ఏమన్నా వ్యతిరేకంగా మారుతాయా లేదంటే హైడ్రా అధికారులకి వ్యతిరేకంగా మారుతారా అనే భయాందోళన కూడా ఇక్కడ కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వెనకడుగు వేస్తుందంటే మరి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మరి ఏం అంటే వాళ్ళకి పెద్ద ఎత్తులు ఏమన్నా లంచాలు ముట్టాయా అని చెప్పేసి కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే సాధారణ ప్రజలు ఇళ్ళనైతే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మొదట్లోనే కూల్చేశారు. తర్వాత కోర్టు జోక్యం చేసుకోవడంతో తర్వాత నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేసిన తర్వాత కూల్చేస్తారు అని చెప్పేసి చేశారు. చాలామంది పేదవాళ్ళు అయితే మటుకు మా ఇళ్ళను కూల్చొద్దు, మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అని చెప్పేసి జేసీబీలు ఎదురుగా అడ్డుపడ్డా కానీ, జేసీబీ టైర్ల దగ్గర పడుకున్నా కానీ వాళ్ళు పక్కగా నెట్టేసి కూల్చేసే ప్రయత్నం చేశారు. మరి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కడుతున్నా వీళ్ళని ఎందుకు వదిలేశారు అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ ప్రభుత్వం ఆ పథకాలు చేస్తున్నా ఈ పథకాలు చేస్తున్నా అని చెప్తున్నారే తప్ప ఆ పథకాల విషయం పక్కన పెట్టి హైడ్రా అని చెప్పేసి మొదలుపెట్టిన హైడ్రాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నా కానీ, అంటే సమాచారం ఉన్నా కానీ ఇంతవరకైతే కూల్చేసే ప్రయత్నం కానీ వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రయత్నం కానీ చేయలేదు. మరి నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా అనేది మరి ప్రభుత్వ ఆలోచనలోనే ఉండదు. ఎందుకంటే హైడ్రా అధికారులు కూడా గత కొద్ది రోజులు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మళ్ళీ హైడ్రా పనులు స్టార్ట్ అయ్యాయి, కోర్టు నుంచి కూడా అన్ని పర్మిషన్స్ వచ్చాయని చెప్పేసి మరి తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా దాదాపు ఇంతవరకు ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అధికారం ఉంది అని చెప్పేసి హైడ్రా అధికారులు కూడా ఆగుతున్నారా అని చెప్పేసి చూడాలి. ఎన్కన్వెన్షన్ చూసుకున్నట్టయితే ఎన్కన్వెన్షన్ని కొద్ది రోజులలో కూల్చేశారు. మరి దాదాపు హైదరాబాద్లో పెద్దగా వాళ్ళకి సంబంధించిన ఇల్లులు కూడా కూల్చేసే ప్రయత్నం అయితే జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే వాసవి గ్రూప్స్ ఇక్కడ
పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పెద్ద కన్స్ట్రక్షన్ వీటి గురించి పేపర్లలో మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లలో వచ్చినా కానీ ప్రభుత్వ అధికారులు అయితే ఇంతవరకు వీటిని ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. మరి రానున్న రోజుల్లో ఆ పేదవాళ్ళనే కాకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఎందుకంటే మనం అనుకున్న విధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని అన్నింటినీ కూల్ చేయాలి, తీసేసి మళ్ళీ హైదరాబాద్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి, హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి నీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేస్తుందా, లేదు అంటే అధికార బలం ఉన్న వాళ్ళకే ఆ కొమ్ము కాస్తుంది అనేది వేచి చూడాలి. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.